ఏవో ఆ విషయాల్లో అపార్థాలు మామూలే. ఏమండి, నాకేదో భయంగా ఉందండి. క్రితంసారి వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు చెప్తే మీరు కొట్టి పారేశారు. ఇప్పుడు చూడండి, అంత ప్రాణమిత్రులు ఇప్పుడు ఆకలిపు శత్రువుల్లో ప్రవర్తిస్తున్నారు. నిజమే, నేను మాత్రం ఊహించానా? లేదండి, మనం వెళ్ళిపోదామండి. వీళ్ళ వెర్రి ప్రేమతోనూ పట్టుదలతోనూ మనల్ని విడిపిస్తేనే ఉన్నారు. వద్దండి, మనం వెళ్ళిపోదామండి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వాళ్ళని వదిలి పారిపోతే పరిస్థితులు తలకిందులైపోతాయి. నేను వెంటనే వెళ్ళి మీ అన్నం తీసుకొస్తాను. అసలు మనం ఎవరన్నది, ఈ ఊరు ఎందుకు వచ్చింది, అతను వచ్చి చెప్తేనే ఈ వ్యవహారం సవ్యంగా సాగుతుంది. అది కదండి. సావిత్రి, నా మాట విను. వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తుంటారు. వెళ్ళు సావిత్రి, వెళ్ళు ప్లీజ్, వెళ్ళు సావిత్రి. ఎక్కడికి వెళ్ళొస్తున్నా? ఆ వేణుగాన్ని కలిసి వస్తున్నావా? జరిగింది మర్చిపోయావు. మొన్న ఎదవ ఇంటికి వచ్చి అడ్డమైన కోతలు కూసి నీ గోప్ పగలగొట్టాడు. అయినా సిగ్గులేదు. నా ఇష్టం. ఏమన్నావే? నీ ఇష్టమా? ఆడపిల్లవి, నీ హద్దుల్లో ఉండాలనే జ్ఞానం ఉండక్కలా? ఇప్పటికే నా పరువు రోడ్డు మీద పడేశావు. ఇంకా నువ్వు ఇలా బరి తెగించి తిరిగావంటే ఇన్నాళ్ళు కడుపులో కుళ్ళు దాచుకుని కళ్ళబొల్లి మాటలతో కావలసిన వాళ్ళలాగా నటించిన నీటిలో కళ్ళు చల్లబడతాయేమో గాని ఊళ్ళో అడ్డమైన వాళ్ళు నా మొహం ఉమ్మేస్తారే. నీకు ఇక ఈ జన్మలో పెళ్లి కాదే. నాకు మీరు చేసే పెళ్ళక్కర్లేదు. ఆయనతో ఎప్పుడో పెళ్ళైపోయింది నాకు. ఇవాళ ఎదవతో పెళ్ళయిందండి, రేపు రహస్యంగా తాళి కట్టించుకుని సంసారమే చేశానంటరా. పిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకుని లోపలికి వచ్చావు. రేపు ఈ పారికి ఇంకో సంబంధం తీసుకొస్తాను. కిక్కుడు మనకున్న మెల్ల తాళి కట్టించుకో. పోనవరికి నమస్కారం అండి. నమస్కారం. పోస్ట్ మ్యాన్ ఆదినారాయణ గారు ఉన్నారండి? ఇక్కడే పోస్ట్ అయ్యారండి, కానీ అఫీషియల్ పని మీద రాజమండ్రి వెళ్ళారు. రావడానికి 2 రోజులు పట్టొచ్చు. థ్యాంక్ యూ. సరే మా బావ చెప్పింది అదే రోజు. చూడు, వాడపిల్లి పంకి ఎలా బద్దలైపోయిందో. దూలాలు కూడా బాగా పుచ్చిపోయినాయి. రే, తిని పునాదుల్లో తవ్వించేసి కొత్తది కట్టిస్తే బెటర్ ఏమో. డౌటే. మా తాతల కాలంలో దీన్ని చౌడు సున్నం పెట్టి దిట్టంగానే కట్టించారు. కానీ ఏం లాభం, పాతైపోలేదు. చూడు గోడలు ఎలా కదులుతున్నాయో. గోడలు దిట్టంగానే ఉన్నాయి, కానీ పందికొక్కులు చేరి తొలిచేస్తున్నాయి. దోషం కూడాను. దోషమా? తులసమ్మ నరసమో అడ్డం వచ్చింది, పీకేశాను. దీని సంగతి సరే. ఇల్లు మరామతి చేయించాలి, పెంకులు వాసాలు మార్పించాలి అంటున్నాడు మా బావ. కాబట్టి 10 రోజులు ఎక్కడికైనా తామారు. అదేంటి బాబు, ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళగలం? మేమేం వెళ్ళి బొమ్మంటలేదండి. 10 రోజుల పాటు ఎక్కడైనా ఉండి రమ్మంటున్నాం. ఎందుకు వచ్చిందయ్యా ఈ డొంక తిరుగుడంతాను? ఇల్లు ఖాళీ చెయ్యని ఒక్క మాటలో చెప్పొచ్చుగా. ఆ మాత్రం మేము తలదాచుకోవడానికి ఊళ్ళో కొంపే దొరకపోతే మా బావగారే స్వయంగా వస్తారంటే వద్దు, మీరు బాధపడతారని చెప్పి నేను వచ్చాను. నేనన్న మాటలకే మీరు తాడి చెట్టంత లేస్తున్నారంటే సర్లేండి. మా బావ చెప్పమన్నాడు, నేను చెప్పాను. తర్వాత మీ ఇష్టం. పద ఆంజనేయులు. నమస్కారం. పెనుగొండ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆదినారాయణ గారిని. ఆదినారాయణ గారా? వచ్చారండి. సంతకం పెట్టాల్సిన సూపరింటెండెంట్ గారు లేకపోతే మళ్ళీ రేపు వస్తాను వెళ్ళారు.
ఆయనకు చిన్న మెసేజ్ ఇవ్వాలి, కాస్త పేపర్ ఇస్తారా? ఈ లెటర్ ఆయన వస్తే మర్చిపోకుండా ఇవ్వగలరా? తప్పకుండా. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. అంటే ఏంటది? ఆత్మాభిమానం. ఏంట్రా నువ్వు అనేది? ఏంటా అంతా నీలాగా ఆవేశం వచ్చినప్పుడు బడబడ వాగేసి కోపం తగ్గగానే వెళ్ళి కాళ్ళు పట్టుకునే బోడా మనిషి ఉండరు బావా. ఇంతెందుకు ఆంజనేయులు గాడు మోగాడివి పెళ్లి చేసుకుని నీ మతలు గొంతెందుకు కోస్తావురా అన్నానంతే. కోపం వచ్చి ఆడలో చేరిపోయాడు. ఓన్లే ఇప్పటికైనా అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో బాగా అర్థమైంది నీకు. మీరే వెళ్ళిస్తే బాగుంటుందండి. వద్దే, నా మొహం చూడడం వాడికి ఇష్టం లేదు. లేకపోతే వాడే స్వయంగా వచ్చి చెప్పేవాడుగా. మళ్ళీ వాడి మనస్సు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. విధి నిర్ణయం విడిపోవడమే అయినప్పుడు మానవ మాత్రుల మనమేం చేస్తాం? పద. కట్టాడండి ఎరా అంజిగా, అప్పుడే పార్టీ మార్చేశావు. సర్లే, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం అనుకున్న వాళ్ళకే దిక్కులేదు. కూలీ డబ్బులకి జట్కా దోలుకునే ఎదవి నీకు విశ్వాసం ఎందుకుంటుందిరా? వెళ్ళొస్తా అన్నయ్య గారు. చంటి చూసామంటారా? ఒక్క మాట కూడా నాతో చెప్పడానికి వాడి మనసు ఒప్పలేదురా. పిల్లలు పంపించారు. అసలు మన ఇల్లు ఖాళీ చేయమని నేను అన్నానంటరా. అన్నారా అని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నందుకే ఇంత బాధపడతా ఉంటాయా? అవతల ఇచ్చిన తమ్ముళ్ళని కాదని వేణుకు వేరే సంబంధం వెతుకుతున్నాడు ఆయన. ప్రపంచంలో అన్ని నువ్వు అనుకున్నట్టు జరగవు బావా. అన్ని జరగకపోవచ్చా? నా కూతురు పెళ్లి మాత్రం ఖచ్చితంగా నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఏమిటండి మీరు చేసిన పని? అబ్బాయిన మాట మాత్రంగానే అడగకుండా ఇంకో సంబంధం ఖాయం చేసుకొచ్చారు. వరహాల రాజు గారికి నేనంటే విశ్వాసం లేకపోయినా వేణుకు మాత్రం నేనంటే నమ్మకం ఉంది. మీ నమ్మకాలు పట్టుదలలో పక్కన పెట్టండి. వేణు మన కడుపులో పుట్టిన బిడ్డగాడు. ఆ సంగతి గుర్తుందా మీకు? వరహాల రాజు మాత్రం తోడబుట్టిన తమ్ముడా? అయితే మాత్రం ఇన్నాళ్ళు ఆప్యాయంగా లేవు. ఆత్మశుద్ధి ఉండాలే గాని అనుబంధాలకే ఉందే ఎటు పడితే అటే తిరుగుతాయి. ఇన్నాళ్ళు ఆయనే మొండి మనిషి అనుకున్నాను. మీకు మొండితనం వచ్చింది. వాడిది మొండితనం కాదే, మూర్ఖత్వం. లేకపోతే ప్రాణ స్నేహితుల్ని నన్ను అవమానిస్తాడా? వాడి కూతురికి వేరే సంబంధాలు వెతుకుతాడా? అంతస్తులు లేకపోయినా ఆత్మాభిమానం ఉందే, దాన్ని పణంగా పెట్టి వేణుకి ఈ సంబంధం కుదిర్చాను. నా మాట వాడు కూడా వినలేదనుకో, నా అంత దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో లేడనుకుని ఆత్మాహుతి చేసుకుని చస్తాను. పెళ్లి కాకుండా
తెలియకుండానే కంటి వల్ల గర్భవతినయ్యాను. పాపిష్టి దాన్ని కనుకే నీకు వేణుకి మధ్య తెచ్చి పెట్టాను. అదంతా చాలక కన్న తల్లిదండ్రులకే అబద్ధం చెప్పి మోసం చేద్దామని పుట్టింటికే వచ్చాను. అదేమో నన్ను అనాథగానే